ఎలా భయం ఉంటుంది అంటే వరంగల్ పోలీసు వాళ్ళు చేసినట్లాంటి ఇంకొక 2-3 చేయాలా. ఈ పోలీసు వాళ్ళు కొంత తెగించి న్యాయాన్ని కాపాడాలనే డెడికేషన్ మోటివేషన్ ఉన్నాడు కొన్ని అక్రమ పద్ధతులు చేసినా ఏం కాదు. బహుశా ఐ థింక్ అది కూడా అక్రమ పద్ధతి అని కూడా మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు న్యాయం చేసినారు. అక్రమ పద్ధతి అని వీళ్ళు అనుకోకుండా చెప్తున్నాను నేను. వాళ్ళు చేసింది 100% వాళ్ళు న్యాయం. వరంగల్లో మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ కాదు. సో అటువంటి అంటే అట్లా నేనైతే ఇండివిజువల్గా అట్లాంటివి సపోర్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు డ్యూటీలో ఉంటే చేసేవారు ఖచ్చితంగా. ఆడపిల్ల పుట్టిందంటేనే ఆ తల్లిదండ్రులకి కొండంత భయం. పెరిగి యుక్త వయస్సు వచ్చేదాకా ఎన్నెన్ని కష్టాల కడలి దాటాలేమని, ఆ తర్వాత ఎంత చదువుకున్నా కూడా ఆ పిల్లకి పెళ్లి చేసి పంపించటమే ఆ పిల్ల జీవితానికి సార్థకత అనుకుంటారు. అందుకోసం సంబంధాలు వెతకటం మొదలు పెడతారు. ఆ వచ్చిన మగాడికి అర్హత ఉన్నా లేకపోయినా మగవాడు అన్న ఒక్క పేరుతోటి ఆ పిల్లని పెళ్లి చేసుకోవటానికి కట్నం అడుగుతాడు. ఆ పిల్ల కన్నెచెర విడిపించడానికి వీడి మగతనానికి వెల అన్నమాట. ఆ డబ్బు ఇవ్వటానికి వాళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా ఎన్నెన్ని కేసులు పిల్ల పెళ్లి చేసి పంపించడానికి ప్రావిడెంట్ ఫండ్ తీసుకున్న వాళ్ళు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు, ఉన్న ఒక్క కొంప గోడు అమ్మేసిన వాళ్ళు, లేదా తాకట్టు పెట్టిన వాళ్ళు, పెద్ద పిల్ల పెళ్లి చేసుకోవటం సర్వస్వం అమ్మేసిన వాళ్ళు, పెద్ద పిల్ల పెళ్లి చేయడానికి చేసిన అప్పుల్ని తీర్చలేక ఆ తండ్రి మిగతా 2 ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి పడే బాధను చూసి అది తట్టుకోలేక ఆ 2 ఆడపిల్లలు ఒకే రోజున ఆత్మహత్య చేసుకుని మేము చచ్చిపోతున్నాం, ఇంకా మా పెళ్లి బాధ మీకు లేదు నాన్న అని చెప్పి ఉత్తరం రాయటం. ఎంత దారుణం! ఇన్ని జరుగుతున్నా కూడా ఆ కట్నం కోసం ఎంత కష్టపడి ఆ కట్నాన్ని ఫిక్స్ చేసి ఆ పిల్లని అక్కడికి పంపించేద్దాం అనుకుంటున్నారు. ఒకసారి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత పాపం ఆ ఆడపిల్లే అయిపోయి కడతెరిపోతుంది. అసలు ఈ వరకట్నం అన్న సమస్య పోవాలంటే ఆడపిల్ల తను కట్నం ఇచ్చి మొగుణ్ణి కాదు సంతలో అమ్మే పశువుని కొనుక్కుంటున్నాను అని అనుకుంటే ఈ కట్నం పోతుంది. అలాగే మగపిల్లవాడు నేను నా జీవితాంతం తోడుగా ఉండే ఒక సహచరిని తెచ్చుకుంటున్నాను అని అనుకోకుండా కేవలం డబ్బులు తీసుకుని డబ్బులు తెచ్చే లేదా ప్రాపర్టీ తెచ్చే ఆస్తి తెచ్చే పొలం తెచ్చే ప్లాట్లు తెచ్చే ఫ్లాట్లు తెచ్చే ఆడపిల్లని తెచ్చుకుంటున్నాను తప్ప రక్తమాంసాలు ఉన్న ఒక ఆడపిల్లని కాదు అని వీడు ఆలోచించినంతకాలం ఈ వరకట్నపు సమస్య ఇలా జరుగుతూనే ఉంటుంది. వరకట్నం అనే దురాచారం ప్రస్తుతం సమాజం మొత్తాన్ని కలుషితం చేసి భార్యాభర్తల సంబంధాలనే కాకుండా మొత్తం కుటుంబ వ్యవస్థ మనుగడకే ప్రశ్నార్థకంగా నిలిచింది. అయితే ఈ దురాచారాన్ని రూపుమాపటానికి 4.5 దశాబ్దాల కిందటే అంటే 1961లోనే వరకట్న నిషేధ చట్టం వచ్చింది. ఆ తర్వాత 1986లో ఈ చట్టం అమలుకి కేంద్రం కొన్ని సవరణలు చేసింది, డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ ఆఫ్ 1986. అలాగే 1998లో మన రాష్ట్రం కొన్ని నియమాల్ని ఏపీ డౌరీ ప్రొహిబిషన్ రూల్స్ ఆఫ్ 1998 రూపొందించింది. ఈ చట్టం ప్రకారం వరకట్నం అనేది ఒక సామాజిక దురాచారమే కాకుండా నేరం కూడా. దీని ప్రకారం కట్నం తీసుకోవటం ఇవ్వడం కూడా నేరం. అలాగే తీసుకోవటానికి ఇవ్వడానికి ప్రోత్సహించడం కూడా నేరం. కట్నం కాకుండా లాంఛనాల పేరుతో జీవితాల్ని నాశనం చేసుకోకుండా వివాహపు తంతుని నిరాడంబరంగా చేయాలని సూచించాయి. దాని ప్రకారం పెళ్లి ఖర్చు 15,000 రూపాయలకి మించకూడదు. 25 మంది కంటే అంటే 11 మంది బ్యాండ్ మేళం వాళ్ళు పిల్లలు మినహాయించి ఎక్కువ మంది ఊరేగింపులో పాల్గొనకూడదు. అమ్మాయికి అబ్బాయికి ఒక్కొక్కరికి 75 మించి బహుమతులు ఇవ్వకూడదు. ఈ బహుమతుల విలువ కూడా ఒక్కొక్కటి 200 రూపాయలకి మించకూడదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తను కట్నం తీసుకోలేదని ఒక అఫిడవిట్ని సమర్పించాలి. ఈ బహుమతుల వివరాలు ఇరువైపు వాళ్ళు సంతకం చేసి ఆ వివరాల్ని డౌరీ ప్రొహిబిషన్ ఆఫీసర్కి సమర్పించాలి. వరకట్న నిషేధ అధికారిగా ఆర్డీఓని ప్రభుత్వం నియమించింది. అయితే ఏవేవో కారణాలు చూపించి సాకులు చెప్పి ఈ చట్టాల అమలుకి తూట్లు పొడిచి ఈ వరకట్నం అనే దురాచారాన్ని నరనరాన ఆవహింప చేసుకుని ఆ భస్మాసుర హస్తపు మంటల్లో సమాజం మాడి మసైపోతుంది. దీనికి పరిష్కారం ఒక్కటే. న్యాయ వ్యవస్థ కానీ
అధికార యంత్రాంగం కానీ ప్రజాబాహుళ్యం కానీ చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేస్తే ఈ వరకట్నం అనే భూతాన్ని తరిమి కొట్టడం అసాధ్యమేమీ కాదు. దురదృష్టవశాత్తు జరుగుతున్న ప్రతి అన్యాయానికి ఎదుటి వాళ్ళని బాధ్యుల్ని చేయటం మనకు అలవాటైపోయింది. ఈ దురాచారం పెరగటానికి కారణం మనం కాదు, మంచి సంబంధమనో, కట్నం వద్దన్నారు కానీ లాంఛనాలు అన్నారన్నారో, కట్నం లేకుండా ఈ రోజుల్లో పెళ్ళి ఎలా అవుతుంది అనో, నాకు కట్నం వద్దు కానీ నా చెల్లెలకో అక్కకో కట్నం లేకుండా పెళ్ళి అవుతుందా అనో, మా అబ్బాయిలకి కట్నం తీసుకోవడం మాకు ఇష్టం ఉండదు కానీ కట్నాలు తీసుకోకపోతే మా ఆడపిల్లలకి పెళ్ళెలా చేయాలనో, ఏదైతేనే ఈ కట్నం అనే నేరాన్ని లీగలైజ్ చేయడానికి పూనుకుంటున్నాం. ఇవన్నీ చేస్తున్న మనమే కదా నేరస్తున్నాం. నేరాన్ని చేయటానికి పరిస్థితులంటూ సాకులు వెతుక్కోకండి. కట్నం తీసుకున్నా ఇచ్చినా మీరు నేరస్తులే, అంటే క్రిమినల్స్ అన్నమాట. అసలు ఈ దురాచారం ఇలా పెనుభూతంలా మారటానికి కారణం వరకట్న నిషేధపు చట్టాల అమలు పట్ల మన ఉదాసీనత, నిర్లక్ష్యం, స్తబ్దత మొదలైనవి ప్రధాన కారణాలు. ఆలోచించండి. మన కన్నీళ్ళకి కష్టాలకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది.